హాయ్ బ్రదర్స్, ఇక్కడ మీకు 5 సెకండ్స్లో ట్రేడ్స్ అనేవి ఎలా తీసుకోవచ్చు అనేది నేను ఇక్కడ మీకు చూపిస్తాను. మీకు ఇక్కడ 1 మినిట్లో అనాలిసిస్ రాకుండా 5 సెకండ్స్లో ట్రేడ్ తీసుకోవడం అంటే కొంచెం డేంజర్ అవుతుంది. మనకి 1 మినిట్లో అనేది ఫస్ట్ అనాలిసిస్ అనేది రావాలి. అది వచ్చిన తర్వాత మాత్రమే మనం 5 సెకండ్స్లో ట్రేడ్ తీసుకోవడం ఈజీ అవుతుంది. అది రాకపోతే మాత్రం మనం ట్రేడ్ చేయలేము. కాబట్టి దయచేసి 1 మినిట్లో లెవెల్ డ్రా చేసుకోవటం, 1 మినిట్లో మంచి రిజల్ట్ రాకుండా 5 సెకండ్స్లో ట్రేడ్స్ అనేవి తీసుకోవద్దు, అవి లాస్ అవుతాయి. ఇంకా ఎక్కడైనా సరే ప్రాపర్ నాలెడ్జ్ లేకుండా ట్రేడ్స్ అనేవి ప్లాన్ చేయొద్దు, అవి మనకి లాస్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. సో 1 మినిట్లో పక్కాగా మీకు క్యాండిల్ రీడింగ్ కావాలి, ట్రెండ్ ఏంటో అర్థం కావాలి, లెవెల్స్ డ్రా చేసుకోవడం తెలియాలి, లెవెల్ దగ్గర ఏం చేస్తుంది క్యాండిల్, ఎలా ఫినిష్ అయింది, ఇవన్నీ తెలియకుండా 5 సెకండ్స్లో ట్రేడ్ తీసుకోవడం అంటే లాస్ అవుతుంది. 5 సెకండ్స్లో అంత ఈజీగా అర్థం కాకుండా అయితే రావద్దు. కానీ 5 సెకండ్స్లోకి వస్తే అడ్వాంటేజ్ ఏంటంటే మీకు 1 మినిట్లో లాస్ అయ్యేవి అట్ని మనం ఇక్కడ చూసి ముందుగానే ఆ లాస్ అవ్వకుండా చేయొచ్చు. కాకపోతే అది కూడా అర్థం అవ్వాలన్నా ముందు 1 మినిట్లో మనం బాగా నేర్చుకొని ఉండాలి. 1 మినిట్లో ఏం జరుగుతుందో మనకు అర్థమయ్యి ఉండాలి. ఇవి లేకుండా మనం ట్రేడ్ తీసుకుంటే మాత్రం పక్కాగా లాస్ అవుతుంది, పక్కాగా. ఓకే, ఫస్ట్ ట్రేడ్ అయితే విన్ అయ్యాం. ఓకే, కిందకు వస్తే మనకి బైక్ ఉంది, బైక్ కిందకి రావాలి, పడితే ఇక్కడ దాకా వస్తే బైక్ తీసుకుని అనుకున్నా. ఎంట్రీ పాయింట్ ఒక్కొక్కసారి ఏమైందంటే ఇంత పైన పడ్డప్పుడు ఇక్కడే లెవెల్ ఉంది కాబట్టి లాస్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. కొంచెం కిందకు వచ్చినా మనకి నో ప్రాబ్లం. అంటే అదే చెప్తున్నా, 5 సెకండ్స్లో మనకి 1 మినిట్లో మనకి ట్రెండ్ అర్థమైతే, 1 మినిట్లో మనకి డైరెక్షన్ అర్థమైపోతే, 1 మినిట్లో మనకి క్యాండిల్ అక్కడ ఎలా క్లోజ్ అయిందో అర్థమైతే అప్పుడు మాత్రం 5 సెకండ్స్ మనం ఈజీగా ట్రేడ్ తీసుకోగలుగుతాం, లేకపోతే ట్రేడ్ తీసుకోలేము. బాగా గుర్తుపెట్టుకోండి. సో ఏదైనా ఎవరికైనా నేను ఇచ్చే సలహా ఏంటంటే, ఒక బ్రదర్గా దీని మీద అవగాహన లేకపోతే రూపాయి కూడా ఇన్వెస్ట్ చేయాలి. నేర్చుకోకుండా దీంట్లో రూపాయి కూడా పెట్టద్దు. నేనైతే ఎవరికి చెప్పినా నేను హానెస్ట్గా చెప్పేయమాట, తెలియకుండా రూపాయి కూడా దీంట్లో ఇన్వెస్ట్ చేయొద్దు. చాలామంది అలాగా వెళ్ళిపోయి లాస్ అవుతున్నాం చాలామంది ఉన్నారు. అట్లాంటి వాళ్ళు వద్దు, అలాగ అవద్దు. మంచి ఎంట్రీ పాయింట్ దొరికింది. ఓకే, త్రీ ట్రేడ్స్ మనకి విన్, 3 తీసుకున్నాం, 3 విన్. సారీ, ఏమో చివరికి. ఓకే ఓకే, అర్థమైంది కదా. దీంట్లో మనకి నాలెడ్జ్ లేకుండా పెట్టద్దు, దయచేసి నేర్చుకోండి. పోగొట్టుకునే దానికంటే నేర్చుకోవడం బెస్ట్ కదా, నేర్చుకోండి. ఓకే, థ్యాంక్ యూ.